మా ఫ్రెండ్ చెప్పాడు నేను ఇన్వెస్ట్ చేస్తా. మా అన్న చెప్పాడు అందుకని దీంట్లో పెట్టా. బట్ ఇప్పుడేమంతా లాస్ అయిపోయింది. ఇవి కామన్‌గా మనం వింటున్న ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫైనాన్స్ వచ్చేసరికి ఎవరో చెప్తే మీరు చేయటం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్కౌట్ అయిన ఆహ్, ఫండ్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వవు. సో, ఎందుకంటే నా వే ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ నా గోల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎవ్రీబడీ గోల్స్ ఆర్ డిఫరెంట్. రైట్? సో, మనం ఏం చేస్తామంటే పక్కనోళ్ళు ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారంటే మనం కూడా అది చేయాలనుకుంటాం. బట్ వాళ్ళ గోల్స్, మీ గోల్స్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి మనం. నేర్చుకొని నువ్వు ఫైనాన్షియల్ ప్లానర్‌ని పెట్టుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే హి విల్ టెల్ ఇది చేయొచ్చు, చేయకూడదు ఇదే చెప్తాడు. రిస్క్ ఫ్యాక్టర్ చెప్తాడు. ఫైనాన్షియల్ ప్లానర్‌ని పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ తక్కువుంటుంది. కంపేర్ టు మన ఓన్‌గా తీసుకునే దానికన్నా. సో, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నేర్చుకొని నువ్వే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఆ నేర్చుకోవడం అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో, అలా నేర్చుకోవాలి అనుకుంటే గనక కమ్ టు మై కమ్యూనిటీ. దిస్ ఈస్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్. నేనిక్కడ మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలనే స్కిల్‌ని నేర్పిస్తాను. సో, దాని మీద మీరు తర్వాత ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టుకోవచ్చు. సో, ప్లీజ్ ఫాలో మీ.